కాంగ్రెస్ జనజాతర సభపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అది జనజాతర సభ కాదని, హామీల పాతర, అబద్దాల జాతర అంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల పేరిట గారడి చేసిన రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎలక్షన్లో న్యాయ పేరిట నయా నాటకానికి తెరతీశారా అని ప్రశ్నించారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసి ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరని ఎక్స్ వేదికగా నిలదీశారు. నమ్మి ఓటేసిన 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ 4 నెలలుగా నయవంచన చేస్తున్నారని మండిపడ్డారు. అసత్యాలతో అధికారంలోకి వచ్చి అన్నదాతలు, నేతన్నల బలవన్మరణాలకు కారణమవుతోందని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని, అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో సాగునీరు లేక అన్నదాతలు పంట నష్టపోతున్నారన్నారు. రుణమాఫీ లేక రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. కాంగ్రెస్ మోసాలపై మహిళలు మండిపడుతున్నారని విమర్శించారు. రాహుల్ గారు మా అన్నదాతల ఆర్తనాదాలు వినిపించడం లేదా? లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా స్పందించరా? 200కి పైగా రైతుల ఆత్మహత్య చేసుకున్నా ఆదుకోరా అని ప్రశ్నించారు. చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయినా కనికరించరా? డిసెంబర్ 9న చేస్తానన్న రుణమాఫీపై సర్కారును నిలదీయరా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇంకా వెనుకబడి ఉన్నారంటే కారణమే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు.